సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని గంగా నదిపై ఉన్న బ్రజ్ఘాట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు ఓ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అయితే కాసేపు ఉంటే శవానికి మంట పెడతారు అనగా స్థానికులకు అనుమానం కలిగింది. దీంతో వారి వద్దకు వెళ్లి శవంపై కప్పిన దుప్పటి పక్కకు తీశారు. తీరా చూస్తే అక్కడ మృతదేహం స్థానంలో బొమ్మ ఉంది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మనిషి బొమ్మకు అంత్యక్రియలు చేయడం ఏంటి అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వారి ప్రవర్తన అనుమానంగా ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన ఇద్దరు వస్త్ర వ్యాపారులు మాస్టర్ ప్లాన్ వేశారు. ఫ్రీగా బీమా కొట్టేందుకు సినిమా స్టైల్లో స్కెచ్ గీశారు. తమ పథకంలో భాగంగా ముందుగా తమ దుకాణంలో పనిచేసే సేవకుడి మీద 50 రూపాయలు లక్షలకు బీమా చేయించారు. అతను అర్ధాంతరంగా చనిపోతే ఆ మొత్తం వస్తుందన్నమాట. అయితే సమాజంలో ఆ వ్యక్తి చనిపోయినట్లు అందరినీ నమ్మించాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం అతడి సైజులో ఉండే ఓ బొమ్మను తీసుకుని దాన్ని అంత్యక్రియలు ఫ్యూనరల్ ఫర్ ప్లాస్టిక్ డాల్ చేసేందుకు ఉత్తరప్రదేశ్లోని గంగా నది వద్దకు వచ్చారు. అక్కడ మృతదేహం వివరాలు నమోదు చేసే సమయంలో తమ దుకాణంలో పనిచేసే వ్యక్తి పేరును రాశారు. తద్వారా అతడి పేరు మీద డెత్ సర్టిఫికేట్ తీసుకుని దాని సాయంతో బీమా డబ్బులు పొందాలనేది వారి ప్లాన్. అయితే స్థానికులు పసిగట్టడంతో బెడిసికొట్టిందన్నమాట. కమల్ సోమాని, ఆశిష్ ఖురానా అనే ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా బొమ్మకు అంత్యక్రియలు చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో, వీళ్ల ప్లాన్ మామూలుగా లేదుగా అంటూ కొందరు, ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు అంటూ మరికొందరు, తప్పు చేసిన వాళ్లు తప్పనిసరిగా దొరికిపోవాల్సిందే అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.